దివ్యవాణి ప్రేక్షకులకు నా శుభాభివందనములు. 54 సంవత్సరముల నా జీవితంలో ఈ సుదీర్ఘ కాలంలో దేవుడు నాకు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలకు నేను నా జీవితం అంతా కృతజ్ఞతాభావంతో ముక్కుళిస్త హస్తాలతో ఆ దేవదేవునికి నమస్కృతులు. నా పేరు సిస్టర్ రోజమ్మ తుమ్మ, కాంగ్రిగేషన్ ఆఫ్ జీసస్ మేరీ జోసఫ్, గుంటూరు ప్రావిన్స్. మా ఫౌండరు రెవరెండ్ ఫాదర్ మత్తయాస్ వుల్ఫ్ ఎస్జే. దేవుడు అన్ని చోట్ల ఉండలేక తన మారుగా తను సృష్టించిన ప్రతిబింబాలే మన తల్లిదండ్రులు. వారే మన ప్రత్యక్ష దైవాలు. ఇది ప్రథమ ద్వితీయ స్థానాలలో మన తల్లిదండ్రులను నిలిపారు. మా తల్లిదండ్రులు తుమ్మా జోజిరెడ్డి, తుమ్మా శాంతమ్మ. మేము 6 సంతానం. దానిలో దేవుడు 2 దేవుని తన సేవ కొరకు ఎన్నుకున్నారు. 4 వివాహ అంతస్తులో నిలిపారు. మా తల్లిదండ్రులు ఎక్కువ ఏమి చదవలేదు, కానీ వారు ఆదర్శ దంపతులు. చిన్నతనములో మేము గమనించింది ఏంటంటే వారి జీవిత విధానం, వారికి వాక్యములో ఉన్న పట్టుదల, ఆశ, విశ్వాసములో ఎదిగారు. ఇవన్నీ కూడా మాలో ఆకట్టుకున్నవి. విశ్వాస జీవాలు మాలో నింపారు వాళ్ళు. నేను నా చిన్నతనంలో మా నాన్నగారు పొలం నుంచి తన పనులు ముగించుకొని ఇంటికి వచ్చి రోజు సాయంత్రము బైబిల్ వాక్యాన్ని చదివేవారు. మా నాన్న బైబిల్ వాక్యం చదువుతుంటే మేము కూడా మా నాన్న ప్రక్కన కూర్చొని వింటూ ఉండేవాళ్ళం. మేమే కాకుండా మా కుటుంబ సభ్యులు, మా పొలంలో పనిచేసే వాళ్ళు కూడా అందరూ కూర్చొని చదివేవారు. మా నాన్న ఉపమానాలు కూడా చెప్తూ ఉంటారు. బహుశా ఆ రోజులలో నేను చిన్నతనంలోనే నాకు ఆ దేవుని పిలుపు అనేది నాలో అంకురార్పణ చేసుకున్నదని నా నమ్మిక. ఆ విశ్వాస బీజాలే మా కుటుంబాలలో తరతరాలుగా వస్తున్నాయి. ఈరోజు కూడా నేను మా కుటుంబాలలో కుటుంబ ప్రార్థన, జపమాల, వాక్యం చదవటం, గురువులను ఇంటికి ఆహ్వానించటం, వారిని గౌరవించటం, గురువులతో ప్రార్థన చేయించుకోవటం, దివ్య పూజా బలిలో వాక్యం చదవటం, పాటలు పాడటం, సాహిత్యం వాయించటం, ఇవన్నీ కూడా మా కుటుంబాలలో జరుగుతూ ఉన్నవి. నేను మా కుటుంబాన్ని గురించి చాలా గర్విస్తున్నాను. నేను మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా రోజు వాళ్ళకు ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను నా స్కూలింగ్ అంతా కూడా నా స్కూలు ఇంటర్మీడియట్ వరకు, ఆ రోజుల్లో మాకు 12th క్లాసు ఈక్వల్ టు ఇంటర్మీడియట్. నేను ఫాతిమా గర్ల్స్ హై స్కూల్, ఫాతిమా నగర్, కాజీపేట, FMM సిస్టర్ దగ్గర చదివాను. నేను బాగా చదివేదాన్ని. అందుకనే నేను సిస్టర్ కావాలని ఎప్పుడు అనుకోలేదు అసలుకి. మా సిస్టరు, నా అక్కయ్య ఆ సొసైటీలో ఉన్నారు. వారు కూడా చదువుకోమని చెప్పారు, కానీ సిస్టర్ కావాలని చెప్పలేదు. తను ఒక ఆఫ్రికన్ ఆస్ట్రేలియన్ మిషనరీ. ఇప్పుడు కాజీపేటలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను 12th క్లాస్ చదివిన రోజులలో పబ్లిక్ ఎగ్జామినేషన్కు ముందు గుంటూరు నుంచి 2 సిస్టర్స్, సిస్టర్ జేకబ్ ఏరువా, సిస్టర్ ఎలిజీనియో, ఆ 2 సిస్టర్స్ గుంటూరు నుంచి ఫాతిమా నగర్ వచ్చి వొకేషన్ క్యాంపు 2 days కండక్ట్ చేశారు. అప్పుడు సిస్టర్స్ మాకు 10th క్లాసు, 11th, 12th వొకేషన్ క్యాంపులో పాల్గొనాలని చెప్పారు. నేను 2 రోజులు వొకేషన్ క్యాంపులో వెళ్ళాను. నాకు ఫస్ట్ రోజు అంతా విన్నాను, బాగుంది. కానీ నాలో ఏమి నేను అంత లోతుగా ఆలోచించలేదు. కానీ 2వ రోజున నేను వొకేషన్ జరిగే ఆ క్యాంప్ ఎక్కడ జరుగుతుందో ఆ హాలులో అట్లా గుమ్మములో అడుగు పెట్టినప్పుడు ఆ సిస్టర్ నా మీద ఫోకస్ చేశారు. అప్పుడు నేను కూడా ఆమెనే చూడటం మొదలుపెట్టాను. ఆ సిస్టర్ జేకబ్ గారు దైవ పిలుపు, దేవుని వాక్యం బోధించినప్పుడు నాలో ఏంటో కదలికలు వచ్చాయి. ఎందుకంటే నేను ఆమెలో ఆ దైవత్వం, దేవుడే ఆమెలో ఉండి అట్లా మాట్లాడిస్తున్నారని చెప్పేసి నాకు అట్లా తట్టింది. నాలో కదలికలు ఒకలాంటి ఏర్పడ్డది. వొకేషన్ క్యాంపు ముగించిన తర్వాత ఆ సిస్టర్ నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి నా పేరు, నేనేం చదువుతున్నాను, మా ఊరు, మా నాన్నగారి పేరు అని అడిగారు. నేను అంత అడ్రస్ అంత ఇచ్చాను. అమ్మ, నాలో ఎందుకో నువ్వు సిస్టర్ అవుతావు అని ఒక ప్రేరణ కలుగుతుంది అని చెప్పారు సిస్టరు. అప్పుడు నేను కూడా, సిస్టర్ నేను ఎప్పుడు అనుకోలేదు, బాగా చదవాలనుకున్నాను. అంటే నువ్వు బాగా ప్రార్థన చేసుకోమ్మా, నాకు దేవుడు ప్రేరణ కలుగుతుంది, నీకు అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పారు.
అప్పుడు నేను ఎగ్జామినేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. సిస్టర్ ఆల్రెడీ లెటర్ రాశారు మా నాన్నగారికి. మా నాన్న చదివి, సిస్టర్కి ఏమన్నా పేరు ఇచ్చావా, నువ్వు సిస్టర్ అవుతావని. లేదు, ఇట్లా చెప్పాను అంతవరకేనంటే, నువ్వు సిస్టర్ కావాలనుకుంటే మా అక్కయ్య కాజీపేటలో ఉన్నది కదా, నీకు గుంటూరు అంటే తెలియదు కదా అంటే, లేదు నాన్న, నేను గుంటూరులోనే కావాలనుకుంటున్నాను. ఆ సిస్టర్ నాలో మాట్లాడినప్పుడు నాకేదో ఒకలాంటి ఆశ మొదలైంది. నేను కూడా ప్రార్థిస్తానన్నా. తర్వాత మేము కూడా ప్రార్థిస్తాం అమ్మ, నువ్వు కూడా ప్రార్థించన్నారు. కానీ మా చిన్నన్నయ్య బాలరెడ్డి వచ్చి, అమ్మ ఎందుకు, నువ్వు డిగ్రీ కావాలంటే డిగ్రీ చదువుకొని పొమ్మన్నారు. లేదు నాన్న, నేను ముందుకేస్తే నేను వెళ్ళాలనుకున్నా. మా తల్లిదండ్రులు నన్ను గుంటూరు తీసుకొని వచ్చారు ఇక్కడికి. అప్పుడు మాకు 1 year అస్పారెంట్షిప్ ఉండేది ఇక్కడ. నేను గుంటూరు నుంచి బెంగళూరు వెళ్ళటం జరిగింది. అక్కడ 6 నెలలు మాకు పోస్ట్ లెన్సీ ఉంటుంది. తర్వాత 2 సంవత్సరములు నౌషెట్టు. అక్కడ మాకు 2 సంవత్సరములు దైవ పిలుపుని గురించి మాకు తర్ఫీదు ఇస్తూ ఉంటారు. అప్పుడు మాకు ఇంగ్లీష్ కూడా సరిగా వచ్చేది కాదు. మాకు బయట నుంచి కూడా ఫాదర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. మాకు చాలా బాధ అనిపించేది అనమాట. తర్వాత నావిస్ మాస్టర్ మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. తర్వాత మాకు వాళ్ళు ఏమి చెప్పారు మళ్ళీ సిస్టర్ రిపీట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉండేది. మన ఆంధ్రలో చాలా వేడిగా ఉంటుంది. అక్కడ చాలా ఆ రోజుల్లో చాలా చల్లగా ఉండేది. అది కూడా ఒక కారణం. ఇంకా ఫుడ్ కూడా మాకు బీఫ్ పెట్టేవాళ్ళు. మనకు అలవాటు లేదు ఆ బీఫ్ తినడానికి కూడా, కానీ అది కూడా కష్టపడి తిన్నాము. ఎందుకంటే నేను ఇంటి దగ్గర కూడా మా కుటుంబంలో చిన్నదాన్ని అందరూ ప్రేమించేవాళ్ళు. సో అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి. అప్పుడప్పుడు నాకు అయ్యో ఇక్కడికి వచ్చానే అని అప్పుడప్పుడు తలంచుకునేదాన్ని. కానీ నాకు మా నావిస్ మిస్టర్ ఒక గైడ్, ఆమె దగ్గరికి పర్సనల్ టాక్ వెళ్ళేవాళ్ళం ఆ రోజు. ఆమె నన్ను బాగా ఎంకరేజ్ చేసి, తర్వాత ప్రార్థన చేసి చాలా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. సో ఆమె మాట్లాడినప్పుడు నాకు కూడా చాలా ధైర్యం వచ్చేదనమాట. తర్వాత నౌషెట్లో మేమందరం కూడా అన్ని పనులు చేసేవాళ్ళం ఆ రోజుల్లో. మాకు అక్కడ సీనియర్ సిస్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళే మాకు ప్రేరణ. వాళ్ళని చూసి ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి వచ్చి ఎంత దైవ సేవ చేస్తున్నారు. వాళ్ళకు భాష రాదు, అంత కల్చర్ వేరు. అయినప్పటికీ వాళ్ళలో ఆ ప్రార్థన విధానం, వాళ్ళ జీవిత విధానం చూసి ఆ కమిట్మెంట్ నాకు కూడా ఎందుకు ఉండదని. సో మేము కూడా ఆ రోజుల్లో అంత మాకు ఉండేదనమాట. సో అవన్నీ మమ్మల్ని ఎంకరేజ్ చేసినాయి. తర్వాత నౌషెట్టు ముగించుకునే టైంలో ప్రొఫెషన్ అంటారు, ఫస్ట్ ప్రొఫెషన్ అంటారు. దానికి మేము ఈ డ్రెస్ ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ డ్రెస్ వేసుకోవటానికి మాకెంతో అసలుకి చాలా ఆనందం అనిపించేది. ఎప్పుడు మా డ్రెస్ వేసుకొని ఎప్పుడు మేము కూడా ఆ సిస్టర్స్ లాగా మేము కూడా ఆ సేవ చేయాలి, పోవాలని చాలా ఆశ ఉండేది. సో ఆ డ్రెస్ ఇచ్చిన తర్వాత, ఆ డ్రెస్ ఇచ్చిన రోజు అసలు మమ్మల్ని అందరూ నన్ను ముద్దు పెట్టుకుంటుంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎంత పవిత్రంగా ఉన్నారమ్మా అని చాలా నాకు నన్ను ముద్దు పెట్టుకుంటే నాకు అంత దేవుడి శక్తి నాలో ఉందా అనిపించేది నాకైతే. మా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషపడ్డారు. చిన్నప్పుడు అంత ఏమి ఇంటి దగ్గర ఏం చేయకపోయినా అంత గారాభంగా పెరిగినా కూడా ఈ రోజు ఇంత ఎదిగావంటే అదంతా దైవ ప్రేరణమ్మ అంటే. అప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు విశ్వాస బీజాలు నాలో నాటారు నాన్న, అందుకే అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని మా నాన్నతో చెప్పాను నేను మా తల్లిదండ్రులకి. 1974లో నాకు ఫస్ట్ ప్రొఫెషన్ అంటే ఈ డ్రెస్ ఇచ్చారు. మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాను. నేను అక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో 1 year పనిచేశాను అక్కడ. నా 2 సంవత్సరాల నౌషెట్టు జీవితం అయిపోయిన తర్వాత 1974లో సెయింట్ ఫిలోమెనాస్ ఆవరణలో నా ప్రథమ మాట పట్టు జరిగింది. నన్ను హైదరాబాద్ నుండి జేఎంజే కాలేజీ తెనాలికి బీఎస్సీ డిగ్రీ చదవటానికి పంపించారు. అక్కడ ఫస్ట్ ఇయర్లోనే 5 నెలలు అయిన తర్వాత నాకు సివియర్ బ్యాక్ ఏక్ రావటం జరిగింది. అప్పుడు డాక్టర్లు నన్ను టెస్ట్ చేసి నన్ను స్టడీస్ డిస్కంటిన్యూ చేయమని చెప్పారు. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా, నాకు ఎంతో ఆశతోటి నేను సిస్టర్ కావాలనుకున్నాను, నేను ఎందుకు ఇట్లా జరిగిందని నేను మా కొలీగ్స్ తోటి అందరితో చాలా బాధపడ్డాను. కానీ సీనియర్ సిస్టర్స్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను, నీకు దైవ పిలుపు ఉంది, ఇప్పుడు నీ ఆరోగ్యం కుదుటబడ్డాక నువ్వు స్టడీస్ స్టార్ట్ చేయొచ్చు, ఏం డిస్కరేజ్ కాకూడదు, మేమందరం నీతోటే ఉన్నామని వాళ్ళు ఎంతో నాకు ధైర్యం చెప్పి వాళ్ళు నా పక్కన నిలబడ్డారు. తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అక్కడ సిస్టర్స్ రోగులకు సేవ చేసి నేను ఎంతో నాకు వాళ్ళ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంది. వాళ్ళు ఎంత అంకిత భావంతో రోగులకు సేవ చేస్తున్నారు. రోగుల్లో దేవుని ప్రతిరూపాలు చూసుకుంటున్నారు. వాళ్ళంతా చేసినప్పుడు నేను కూడా ఎందుకు చేయలేను, మళ్ళీ నాలో ఆ పట్టుదల అనేది వచ్చింది. అక్కడ 4-5 సంవత్సరముల తర్వాత నేను డిగ్రీ కూడా ముగించేశాను.
డిగ్రీ తర్వాత మళ్ళీ నా ఆరోగ్యం అంతా బాగలేదు. బీఈడీ చేయటానికి కూడా సిస్టర్స్ వద్దామని, ఆరోగ్యం ముఖ్యం, చదువు తర్వాత చదవచ్చు అన్నారు. నేను తర్వాత రేపల్లె ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ 5 సంవత్సరములు ఆఫీస్లో, కాన్వెంట్లో అకౌంట్స్, నేను స్కూల్లో కూడా 6th, 7th క్లాసెస్ కూడా హిస్టరీ క్లాసెస్ తీసుకున్నాను. తర్వాత ఆ టైంలోనే 1987లో మాకు ఒక్కటే ప్రావిన్స్, హైదరాబాద్ ప్రావిన్స్ ఉండేది. మా అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం అందుకని 3 భాగాలుగా విభజించారు, హైదరాబాదు, గుంటూరు, బెంగళూరు. అప్పుడు నేను ఆ టైంలో నాకు రేపల నుంచి జంషెడ్పూర్ టెల్కో జీవన్ జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఆఫీస్లో అకౌంట్స్ చేయడానికి పంపించారు. ప్రావిన్స్ డివైడ్ అయినప్పుడు నేను మామూలుగా హైదరాబాద్ ప్రావిన్స్ కింద ఉన్నా. కానీ కొన్ని నెలల తర్వాత నాకు సిస్టర్ రోజీనా ప్రొవిన్షియల్, గుంటూరు ప్రొవిన్షియల్ కొత్తగా ఎన్నుకోబడ్డారు. ఆవిడ నుంచి ఒక లెటర్ రావటం జరిగింది. వాళ్ళు లెటర్లో రాసింది ఏంటంటే, వీఆర్ ఇంటెండింగ్ టు అపాయింట్ యూ గుంటూరు ప్రావిన్స్ ప్రొక్యురేటర్, అంటే గుంటూరు ప్రావిన్స్కి కోశాధికారి మన తెలుగులో చెప్పాలంటే. కానీ ఆ లెటర్ చదువుతున్నప్పుడే, ఎందుకంటే నేను ఎక్కువ చదవలేదు, నాకు ఇంటర్మీడియట్ బైపీసీ, చదివింది హిస్టరీ, అకౌంట్స్ అంటున్నారు. కాకపోతే నాకు అకౌంట్స్ అంటే చాలా ఇష్టం, నేను నేర్చుకుంటాను. కాకపోతే నాకు అంత అనుభవం లేదు. ఎందుకంటే గుంటూరు ప్రావిన్స్లో 32 కాన్వెంట్లు ఉంటాయి. దాంట్లో కాన్వెంట్స్, స్కూల్స్, కాలేజెస్, స్కూల్ ఆఫ్ నర్సింగ్స్ ఉంటాయి. అందుకని నేను చేయలేమని చెప్పేసి ఆ లెటర్ చదువుకుంటే నాకు భయం వేసి వణుకు పుట్టి లెటర్ కూడా నేను చదివి కింద పడేశాను. తర్వాత సిస్టర్స్ ఏంటని చదివి, అంతమందిలో కూడా దేవుడు నిన్ను ఆ సిస్టర్ ద్వారా ప్రేరేపించారంటే నువ్వు చేస్తావని నమ్మకం అని చెప్పి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. అప్పుడు నేను జంషెడ్పూర్ నుంచి తెనాలి రావటం, సిస్టర్ రోజీనా ప్రొవిన్షియల్ సుపీరియర్ వాళ్ళతోటి 2 గంటలు మాట్లాడాను. అప్పుడు వాళ్ళు నా చెప్పాను, సిస్టర్ నేనేం చదవలేదు, నాకంటే చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్లకు ఈ అకౌంట్స్లో ఎంతో అనుభవం ఉంది, కానీ మీరు నన్ను ఎన్నుకున్నారు, నాలో ఏం చూశారని అంటే నీలో ప్రార్థనా విధానం, నువ్వు జీవించే విధానం, నియమాలను పాటించడం, క్రమశిక్షణ, అవన్నీ చూశానన్నారు. అవన్నీ ముఖ్యంగా సిస్టర్ నాలెడ్జ్ కూడా, అకౌంట్స్ చేయడానికి నాలెడ్జ్ కూడా ఉండాలి కదా అని చెప్పాను. అప్పుడు సిస్టర్ నన్ను ఒక ప్రశ్న అడిగారు, సెయింట్ పీటర్ వాట్ డిడ్ హీ స్టడీ అని అన్నారు. అప్పుడు పీటర్ గారు ఏం చదివారు అని నన్ను క్వశ్చన్ చేశారు సిస్టర్. అప్పుడు నేను చెప్పా, సెయింట్ పీటర్ జీసస్ డిసైపుల్, సో జీసస్ క్యాన్ డూ వండర్స్, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు అంటే సిస్టర్ నన్ను ఒకటి సూటిగా ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ అని నన్ను క్వశ్చన్ చేశారు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, నీకు విశ్వాసం ఉంటే అన్నారు. అప్పుడు నేను ఒక నిమిషం మౌనంగా ఉండి, సిస్టర్ అయితే నాకు కొంచెం సమయం ఇవ్వండి, రిట్రీట్ జరుగుతుంది నల్లబాడులో, నేను నల్లబాడు రిట్రీట్కి వెళ్ళి అక్కడ నేను ప్రార్థన చేసుకుంటాను, నిజంగా నన్ను దేవుడు నాకు ఈ పని చెయ్యాలని ఆయన ప్రేరేపిస్తే తప్పకుండా చేస్తానని చెప్పేసి నేను వడకంలో పాల్గొన్నా 8 రోజులు. ఫస్ట్ 3 రోజులు ప్రార్థన చేశాను, కానీ అలజడి, భయం లాంటిది. తర్వాత నేను పవిత్ర ఆత్మ ప్రేరణతో అహరోను, మోషే, దావీదు, ప్రవక్తలు, రాజులు అభిషేకించి నడిపించిన తీరును నాకు పవిత్రాత్మను చూపించారు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అప్పుడు నేను బాగా ప్రార్థన చేసి, నేను అన్నిటికీ పవిత్రాత్మ దగ్గర బాగా ప్రార్థన చేసి, నాకు దివ్య ప్రసాదం అంటే చాలా ఇష్టం. దివ్య ప్రసాదం ముందు కూర్చొని నేను గంటల తరబడి నేను మా నాన్న అమ్మతో ఎట్లా మాట్లాడతాను అట్లాగే వాళ్ళతో మాట్లాడతాను. నాకు ఆ దివ్య ప్రసాదం శక్తి కూడా నాలో వచ్చి నేను సిస్టర్తోని నన్ను ఒప్పుకున్నాను. సిస్టర్ చాలా సంతోషించారు. నేను హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ కొన్ని నెలలు అక్కడ తర్ఫీదు పొంది మరలా గుంటూరు రావటం జరిగింది. అక్కడ నేను 18 సంవత్సరములు కోశాధికారిగా అండర్ గుంటూరు ప్రావిన్స్, అక్కడ మాకు ఎన్నో కాన్వెంట్, స్కూల్స్, చాలా అకౌంట్స్ ఉంటాయి. అప్పుడు నాకు దేవుని శక్తి నాలో ఉన్నది, తప్పకుండా దేవుడు నడిపిస్తాడు అని చెప్పేసి అప్పుడు మా టీం కూడా చాలా బాగుండేది. అప్పుడు సీనియర్ సిస్టర్స్తో నేను పనిచేశాను. వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాను. వాళ్ళే సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎంకరేజ్మెంటు. వాళ్ళు నన్ను ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. నేను అండర్ 3 ప్రొవిన్షియల్ దగ్గర పనిచేశాను. అంటే వాళ్ళు నా మీద నమ్మకం ఉంచారు. ఆ నమ్మకం ఉంచారు కాబట్టి నేను కూడా చేయగలిగాను. నేను మొదట్లో ఈ పని చేసినప్పుడు మా నాన్న నన్ను చూడటానికి గుంటూరు వచ్చారు మా ఊరు నుంచి. అప్పుడు ప్రొవిన్షియల్ చెప్పారు, మీ అమ్మాయి కోశాధికారి గుంటూరు ప్రావిన్స్ అన్నప్పుడు మా నాన్న ఒక్కటే మాట చెప్పాడు, అమ్మ ఇది కాన్వెంటు డబ్బులు, నువ్వు అన్నీ చూసుకోవాలంట, ₹1 కూడా నీ సొంతగా వాడుకోవద్దు, నువ్వు ఇంటికి కూడా తీసుకురావద్దు, మేమందరం బాగున్నాం అని చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు నా అసలు హృదయంలో ఒక బాణంలాగా దూసుకొని పోయింది. ఇప్పటికి కూడా నేను ఎన్ని సంవత్సరాలు నా రిలీజియస్ లైఫ్లో ఒక్క పైసా కూడా కాన్వెంట్ నుంచి తీసుకోలేదు. ఎట్లా మనం దేవునికి సేవ చేయాలా, మన ప్రావిన్స్ని ఎట్ను ఎదగాలని చెప్పేసి అదే నాకు ధ్యేయం. కానీ ఏ రోజు కూడా నేను చాలా సిన్సియర్గా గుండె మీద చెయ్యొచ్చు చెప్పుకుంటున్నాను, చాలా సిన్సియర్గా నా పని ఇప్పటి వరకు చేశాను. 54 సంవత్సరాలు నా రిలీజియస్ లైఫ్లో 18 సంవత్సరాలు చేసిన తర్వాత
తర్వాత నేను మళ్ళా గుంటూరు సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ 9 సంవత్సరంలో బిజినెస్ మేనేజర్గా పనిచేశాను. మళ్ళీ గుంటూరు నుంచి నల్లబాడు నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అక్కడ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఫైనాన్స్ మేనేజర్గా 8 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ నుంచి ఇప్పుడు గుంటూరులో నాకు 74 సంవత్సరములు. సో అయినప్పటికీ నేను గుంటూరు సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. అందరు సిస్టర్స్ అంటారు, నీకు 74 సంవత్సరాలు ఉంటే మీరు నమ్మమన్నారు. కానీ నాకు దేవుడి శక్తి, దేవుడు నా చెయ్యి పట్టి నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏషియా గ్రంథము 43 అధ్యాయము 1 వాక్యములో ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ, దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నిన్ను పిలిచాడు, నీవు నా వాడవు అని చెప్పారు. సో అదే నాకు దేవుని వాక్కు నాలో చాలా బలంగా ఉంది. దేవుడు ఎక్కడికి పోయినా కూడా నా చెయ్యి నడిపిస్తూ పోయారు. నేను కూడా దేవుని కృపతోటి నేను ఈరోజు ఇంత చేస్తున్నానంటే అంత దేవుని కృప. నాకు ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన లేకుండా నేను అస్సలకి బెడ్కు పోను. నేను లేచినప్పుడు నేను నా రోజువారంతా ప్రార్థనతోటి ప్రారంభించి చివరికి పడుకోబోయినప్పుడు ప్రార్థనతోటే ముగిస్తూ ఉంటాను. మామూలుగా ఈ రోజుల్లో సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఫాదర్స్ సిస్టర్స్కి ఏముందిలే వాళ్ళు బాగా ఉన్నారు, మా కుటుంబ జీవితంలో అన్ని సమస్యలు అంటారు. కానీ నేను ఒక్కటే సామాన్య ప్రజలందరికీ చెప్పబోయేది ఏంటంటే దిగితేనే లోతు తెలుస్తుంది. మా జీవితాలలో కూడా ఎన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు, సుడిగుండాలు, కష్టాలు చాలా ఉంటాయి. కానీ మేము కూడా ప్రార్థన అనే ఆయుధంతో అన్నీ జయించుకొని ముందుకెళ్తున్నాము. ఎందుకంటే మాకు కూడా తెలుసు మా బాధలన్నీ. కానీ మేము దేవుడితో ముఖాముఖి మాట్లాడతాము. ఆ దేవుడికే తెలుసు మా కష్ట సుఖాలు. మాకు కూడా శారీరకంగా మేము ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము చాలా ఫీల్ అవుతాము. మేము అదే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ నాన్న వస్తారు, అందరు చూసుకుంటారు. ఇక్కడ ఎవరు మా సిస్టర్స్ ఉన్నా కూడా బ్లడ్ రిలేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎక్కువ బాధగా అనిపిస్తుంది. మా సిస్టర్స్ చూసుకుంటారు, అయినప్పటికీ కూడా ఇల్లు గుర్తుకొస్తుంది, పేరెంట్స్ అందరూ గుర్తుకొస్తారు మాకు. కానీ ప్రార్థన ఒక ఆయుధం. దేవుడు మమ్మల్ని అందరిని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు అంతే. ఆ పనిముట్టుని ఆయన మలుస్తున్నారు. ఆయనకి తెలుసు ఎలా చేయాలని చెప్పేసి. ఆయన మాకు ఆ శక్తి, ఆ ధైర్యము, ఆ బలం ఇస్తున్నారు. కాబట్టి మేమందరం ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మాది ఈ రిలీజియస్ లైఫ్ అనేది పూల బాట కాదు, ముళ్ళ బాట కూడా. అది కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మాకు కూడా ఎన్నో కమ్యూనిటీలో మేము అందరం కలిసి ఉంటున్నాం. మేము ఇప్పుడు ఫ్యామిలీస్లోనే ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ మేము ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ప్రాంతాల నుంచి అందరం వచ్చి ఒక కమ్యూనిటీగా ఫామ్ అవుతున్నాం. అందరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. నేను చెప్పింది వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అలాంటప్పుడు మేము కమ్యూనిటీలో అందరితో అడ్జస్ట్ అయి ఉండాలంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన కుటుంబాల్లోనే ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కమ్యూనిటీలో కూడా మేము ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్నీ కొంతమంది సిస్టర్స్ కూడా ఈ వాతావరణానికి, ఈ ఫుడ్కి అలవాటు పడాలంటే కష్టం, భాష నేర్చుకోవాలంటే కూడా కష్టం. కానీ వాళ్ళందరూ ఒక దేవుని ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనతోటి, ఆ శక్తితోటి వాళ్ళు కూడా ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చి ఆ భాష నేర్చుకొని మన ఫుడ్ అలవాటు చేసుకొని వాతావరణానికి అన్నిటికీ అలవాటయ్యే మేము ఇట్లా జీవిస్తున్నాం. నేను చెప్పా కదా, దిగితేనే లోటు తెలుస్తుంది. ఈ జీవితం మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. మేము చెప్పినా కూడా మీకు అర్థం కాదు. సో అందుకని నేను ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు మమ్మల్ని అర్థం చేసుకొని, పెద్ద మనసుతోటి మమ్మల్ని అర్థం చేసుకొని మా కొరకు కూడా ప్రార్థించండి. మీ కుటుంబాల నుంచి మా పేరెంట్స్ మమ్మల్ని మేము ఈరోజు ఇట్లున్నామంటే మా పేరెంట్స్ కారణం. వాళ్ళు చూపించిన విధానాన్ని బట్టి నేను ఈరోజు ఇట్లా ఉన్నారంటే అక్కడే మనం నలగదొక్కబడ్డాల. అప్పుడే మన జీవితం ఇట్లా ఈ క్రమశిక్షణ అనేది, ఈ ప్రార్థనా జీవితం అనేది నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. నేను ఒక మట్టి ముద్దను మాత్రమే. ఈ మట్టి ముద్దను నన్ను ఒక పాత్రగా మలుచుకొని దేవుడు 54 సంవత్సరములు నా కన్యాశ్రీ జీవితంలో నన్ను తన పనిముట్టిగా, తన సేవకు, తన ప్రజల సేవకు, దేవుని వాక్యాన్ని అందించడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి నా జీవితం ద్వారా
ఇన్ని సంవత్సరాలు దేవుడు నాతోటి ఉండి నన్ను నడిపించారు. నేను దేవునికి ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. ఇదంతా మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఆ విశ్వాసం ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులు నాకు ఆదర్శప్రాయులు. నేను దివ్యవాణి ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఒక పక్షి ప్రపంచమంతా విహరించిన చివరికి తన గూటి చేరుతుంది. అట్లాగే ప్రతి మానవుడు కూడా ప్రపంచమంతా తిరిగి చివరికి తన ఇల్లు చేరుకోవాలి. అందుకని కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. కుటుంబం అనేది ఒక అనుబంధాల వేదిక కుటుంబం. సో తల్లిదండ్రులు మీరు చిన్నతనం నుండే మీ పిల్లలకు, ఎందుకంటే ఈ రోజుల్లో విశ్వాస జీవితం సన్నగిల్లుతుంది. మన పోప్ ఫ్రాన్సిస్ పాపు గారు తన ఉత్తరాల ద్వారా కుటుంబ విలువలు, కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మీకు అందరికీ ప్యారిషెస్లో ఫాదర్స్ మేము వివరించే ఉంటారు. అందుకనే తల్లిదండ్రులు మీ బాధ్యత ఏంటంటే, చిన్నతనం నుండే మీ పిల్లలకు దైవ భక్తి, దైవ ప్రేమ, దేవుని వాక్యం, జపమాల చిన్నప్పటి నుంచి, ఎందుకంటే చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు కాబట్టి మీరు వాళ్ళకి ఆదర్శప్రాయులుగా ఉండాలి. వాళ్ళని చిన్నతనం నుంచే ఆ దేవుని ప్రేమలో వాళ్ళని ఎదగనివ్వాలా. మేము కూడా ఫాదర్ సిస్టర్స్ పైనుంచి ఏం రాలేదు, ఊడిపడలేదు. మీ సామాన్య కుటుంబాల నుంచి మేము కూడా ఇక్కడికి వచ్చాం. దైవ పిలుపుని మేము మా ప్రార్థన ద్వారా మేము బలపడి నిలిచిపోయాము. ఇట్లా ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా నెవ్యూ ఫాదర్ రాజా సింగారెడ్డి ఎస్విడి, హీ ఈజ్ ఇన్ ముంబై. ఆఫ్టర్ ఫినిషింగ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఇన్ చెన్నై హీ జాయిన్డ్. అంటే వాళ్ళ పేరెంట్స్ ప్రార్థనే కావచ్చు, అట్లా అలాంటి గొప్ప గొప్ప ఒకేషన్స్ కూడా మనకి ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి గురువు జీవితానికి, మఠవాస జీవితానికి. ఎందుకంటే మనం ఎంతోమంది సెయింట్స్, వాళ్ళు ఎంతమంత గొప్పోళ్ళు, ఒక్కరిద్దరైనా కూడా వాళ్ళ జీవితం రక్తాన్ని చిందించి ఈరోజు మన ముందు వాళ్ళు మనకందరికీ ఇన్స్పిరేషన్, ఆదర్శప్రాయులుగా నిలబడి వాళ్ళని మనం స్మరించుకుంటున్నామంటే తల్లిదండ్రులు మీ బాధ్యత. అది ఈ రోజుల్లో మీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత అది. నన్ను మలచిన దేవా, ఈ ప్రోగ్రాం ద్వారా నా జీవిత సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకున్నందుకు దివ్యవాణి యాజమాన్యానికి నా వందనములు, కృతజ్ఞతలు.